హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ గురించి మనము నేర్చుకుందాం. ఈ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అనేది మన తెలంగాణ జియోగ్రఫీ కిందికి వస్తుంది. ఇట్లా డిస్ట్రిక్ట్ పరంగా డిస్ట్రిక్ట్లోని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఇది మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ యొక్క మ్యాప్. తెలంగాణ మ్యాప్ చూసుకుంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ మనకు కనిపించేది ఆదిలాబాద్ డిస్ట్రిక్టే. ఇప్పుడు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మ్యాప్ చూడంగానే మనము ఏ పాయింట్స్ గుర్తుకు తెచ్చుకోవాలి అంటే, నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయి ఆదిలాబాద్కి, కనెక్టివిటీ ఎట్లా ఉందనేది చూసుకోవాలి. అదేవిధంగా నైబర్ స్టేట్స్ కనెక్టివిటీ కూడా ఎట్లా ఉంది కూడా మనం చూసుకోవాలి. అయితే ఫస్ట్ మనం ఏ స్టేట్ తోటి కనెక్టివిటీ ఉంది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అని చూసుకుంటే, ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం మహారాష్ట్ర వచ్చేస్తుంది. ఇక్కడ ఆదిలాబాద్కి మహారాష్ట్ర స్టేట్ కనెక్టివిటీ ఉంటుంది. ఇటువైపు చూసుకుంటే మనకి డిస్ట్రిక్ట్ నిర్మల్ డిస్ట్రిక్ట్ వస్తుంది. తర్వాత ఇటువైపు చూసుకుంటే కుమ్రం భీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ వస్తుంది. అంటే ఆదిలాబాద్కి నైబర్స్ డిస్ట్రిక్ట్స్ ఏమేమి వస్తాయి అంటే, నిర్మల్ డిస్ట్రిక్ట్ వస్తుంది, తర్వాత కుమ్రం భీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ వస్తుంది. రెండు జిల్లాలు సరిహద్దులు పంచుకుంటున్నాయి మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ తోటి. అదేవిధంగా ఒక స్టేట్ మహారాష్ట్ర స్టేట్ కూడా బౌండరీ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇట్లా మ్యాప్ చూసుకోవాలి. మ్యాప్లోని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ కొన్ని పాయింట్అవుట్ చేసి పెట్టిన. ఫస్ట్ వచ్చేసి కుంటల వాటర్ ఫాల్స్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, పొచ్చెర వాటర్ ఫాల్స్, గాయత్రి వాటర్ ఫాల్స్, జైనాథ్ టెంపుల్, నాగోబా టెంపుల్. ఈ నాగోబా టెంపుల్ పెద్ద జాతర అవుతుంది మన తెలంగాణలో. మనకి ఎట్లా సమ్మక్క సారలమ్మ జాతర ఎట్లా జరుగుతుందో, మన తెలంగాణ సెకండ్ హయ్యెస్ట్ జాతర ఏంటిదంటే మన నాగోబా జాతర. ఈ నాగోబా జాతర ఎక్కడ జరుగుతుంది అంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో జరుగుతుంది. ఇట్లా కనెక్టివిటీ తోటి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు వాటర్ ఫాల్స్ చూసుకుందాం. నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్అవుట్ చేసిన. ఇదేమైనా మిస్ అయితే మీరు కామెంట్స్ చేయండి, నేను అది కూడా నెక్స్ట్ క్లాస్లో యాడ్ చేస్తాను. కుంటల వాటర్ ఫాల్స్, పొచ్చెర వాటర్ ఫాల్స్, గాయత్రి వాటర్ ఫాల్స్. మనకి ఎక్కువ రిపీటెడ్గా మనకి గుర్తుకొచ్చేది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అనగానే కుంటల వాటర్ ఫాల్స్ అనేది గుర్తుకొస్తుంది. పొచ్చెర వాటర్ ఫాల్స్, గాయత్రి వాటర్ ఫాల్స్ చాలా తక్కువ వింటాము. కానీ ఈ పొచ్చెర అండ్ గాయత్రి కూడా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లోనే ఉంది. ఈ కుంటల వాటర్ ఫాల్స్ కనెక్టివిటీ ఏ రివర్ పైన ఉంది, ఏ రివర్కి తోటి కనెక్టివిటీ ఉంది అంటే, కుంటల వాటర్ ఫాల్స్ మన కడెం రివర్కి కనెక్టివిటీ ఉంది. కడెం రివర్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ పేరు ఏంటిదంటే కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్. ఇది నిజాం టైంలోనే ఈ డ్యామ్ గురించి మన డిస్కషన్లో వచ్చింది. అదే కుంటల వాటర్ ఫాల్స్, ఈ పొచ్చెర వాటర్ ఫాల్స్, గాయత్రి వాటర్ ఫాల్స్ ఇదంతా కూడా కడెం ప్రాజెక్ట్ దగ్గరనే ఉంటాయి. ఈ జైనాథ్ టెంపుల్ చూడండి. జైనాథ్ టెంపుల్లో ఏ దేవుడిని పూజిస్తారంటే లక్ష్మీ నారాయణ స్వామిని పూజ చేస్తారు ఈ జైనాథ్ టెంపుల్లో. జైనాథ్ టెంపుల్ ఏ టైంలో నిర్మించబడిందంటే పల్లవాస్ టైంలో ఈ జైనాథ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరిగింది. తర్వాత నాగోబా టెంపుల్ వచ్చేసి ఏ దేవుని పూజ చేస్తారంటే, ఇక్కడ నాగోబా దేవుడు అంటే కింగ్ మన నాగదేవత అంటాం కదా, నాగదేవతని పూజిస్తారు. ఈ నాగదేవతనే ఆదిశేషుడు, శేష్ నాగ అని పిలుస్తారు. ఆ శేష్ నాగే నాగోబా అని అక్కడ ఉన్న భక్తులు దర్శనం చేసుకుంటారు, ఆ దేవుని పూజ చేస్తారు. అదే ఈ నాగోబా టెంపుల్. ఇట్లా ఇవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించింది. ఇట్లనే గుర్తుపెట్టుకోవాలి. ఈ నాగోబా టెంపుల్ కూడా శ్రీకృష్ణదేవరాయ టైంలో నిర్మించడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆ టైంలో జరిగింది. చాలా పురాతన దేవాలయము మన తెలంగాణ ప్రాంతంలో. నాగోబా జాతర చాలా ఫేమస్ జాతర. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో రానున్న ఎగ్జామ్కి, గ్రూప్ 1 ఎగ్జామ్కి ఇటువంటి డిస్ట్రిక్ట్ పరంగా నేర్చుకుంటే చాలా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఇట్లా మ్యాప్ ప్రింట్అవుట్ తీసి నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది రాసి క్లాస్ చెప్పిన. దీంట్లో ఏమైనా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్స్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.